మరి ఈరోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి గురించి మరి ముఖ్యంగా మాకు తెలియనటువంటి విషయాలు మీరు చెప్పాలి. ఈ జనరేషన్ వాళ్ళు అమ్మాయిలు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటారు? కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసము, శివకేశవులకు సంబంధించినదని మన పూర్వీకులు చెప్పారు. కానీ ఈ విశ్వ నియమాలను అనుసరించి ఇది 13వ నెల, అంటే నెలల్లో మధ్య నెల అన్నమాట. మధ్య నెలలో ఏమవుతుందంటే మనకు విశ్వం నుంచి ఎనర్జీ ఈజీగా మనకు వస్తుంది. అంటే ఏంది, చంద్రకాంతి మన మీద ఎక్కువగా పడుతుంది. అంటే ఎక్కువ ఎండ ఉండదు, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వాన కూడా ఉండదు. ఇది వాతావరణంలో వచ్చే లోపాల వల్ల వర్షం పడుతుందే తప్ప వర్షాకాలం కాదు ఇది యాక్చువల్గా. గాలిలో వాతావరణంలో తేమ కరెక్ట్గా ఉంటుంది, మన బాడీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. అంటే ఎండ చలి రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటి, తెల్లవారుదామన స్నానం చేయాలన్నారు. అంటే ఏంది, విష్ణుతత్వం గురించి. అంటే ఏంది, ఈ విశ్వమంతా నిండి ఉన్నది గాలిలో తేమ ఉంది. అందుకే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయమన్నారు, బావిలో నీళ్లు తీసుకొని. ఎందుకంటే రాత్రి ఉన్నటువంటి వాతావరణంలో మన బాడీకి కావలసినంత ఎనర్జీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు చల్లటి నీళ్లు మనం చేసినప్పుడు ఆ చల్లటి నీళ్లు మన బాడీలో డిహైడ్రేట్ కాకుండా ఈ నీళ్ల ద్వారా మన బాడీ నార్మల్ లెవెల్కి వస్తుంది. అందుకే నమో నారాయణ అని స్నానం చేయమన్నారు, చల్లనీళ్లు స్నానం చేయమన్నారు, సూర్యోదయానికి ముందే స్నానం చేయమన్నారు. అది టెక్నిక్. దాని తర్వాత సాయంత్రం అనేది ఏంటిది, దీపం వెలిగించాలి, ఉపవాసం ఉండాలి, చుక్కను చూడాలి అన్నారు. అంటే ఏంది, కాలం తక్కువ ఉంటుంది. అంటే పగటి కాలము తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, సాయంత్రం 6 గంటలకు గనక చుక్కను చూసి భోంచేస్తే నెక్స్ట్ డే 6 గంటల వరకు కాలం ఎక్కువ ఉంటుంది, వాడికి డైజెషన్ అవుతుంది, బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా అందుతుంది. అది సైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, ఉపవాసం ఉండి కార్తీక సోమవారము అంటే ఏంది, చంద్రుడు అంటే మన ఆజ్ఞాచక్రం అనేది చంద్రుడు. కాబట్టి చుక్కల్ని చూడాలి, ఆకాశం అనేది మన విశుద్ధి చక్రము అంటే ఆకాశము, శబ్దము అంటే ఆకాశం కదా. అలాగే మన విశుద్ధి చక్రము ఆకాశాన్ని ఇలా చూసగానే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. పైకి చూడగానే. ఆకాశాన్ని చూడకుండా ఉంటేనే థైరాయిడ్ వస్తుందని ఎన్నో టీవీలో నేను చెప్పాను. విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోతుంది, దానివల్లనే థైరాయిడ్ వస్తుంది, మాటలో కమ్యూనికేషన్ స్కిల్స్ పోతాయి, ఎన్నో విషయాలు నేను చెప్పడం జరిగింది.